హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ జోన్ నుంచి మనకి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి స్పోర్ట్స్ కోటాలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇందులో మనకి 3 రకాల పోస్టులు అనేవి ఉన్నాయండి. ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ మరియు హవాల్దార్ అనే పోస్టుల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూస్తే ట్యాక్స్ అసిస్టెంట్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి బేసిక్ పే అనేది 25,500గా ఇవ్వడం జరిగింది. బేసిక్ పే మాత్రమే 25,500 అంటే మనకి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 55,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. స్టెనోగ్రాఫర్ 1 వేకెన్సీ ఉంది, దీనికి కూడా 55,000కు పైగా శాలరీ వస్తుంది. హవాల్దార్ అనే పోస్టులు 14 ఉన్నాయి, దీనికి 18,000 రూపాయల బేసిక్ పే అనేది ఉంది. దీనికి ఇతర అలవెన్సెస్ కలుపుకుంటే మనకి 40,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఈ జాబ్స్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ట్యాక్స్ అసిస్టెంట్ అనే పోస్ట్కి డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా ఎనీ డిగ్రీ ఉన్నా పర్లేదండి, అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అంటే బీకామ్, బీఎస్సీ ఇవే కాదు, బీఈ, బీటెక్ ఇలాంటి ఏదైనా డిగ్రీకి ఈక్వల్గా ఉన్నా కూడా సరే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మనకి తప్పనిసరిగా అడిగారు. నాలెడ్జ్ ఆఫ్ ఇన్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సంబంధించిన నాలెడ్జ్ అనేది అడిగారు. అలాగే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. మీ దగ్గర ఇప్పుడు సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు, కానీ టైపింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కాకపోతే మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మీరు 8,000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ అంటే దగ్గర 22 నుంచి 27 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఇది ఈజీగా 1 మంత్లో మీరు నేర్చుకోవచ్చు. ఒకవేళ మీకు ఇప్పుడు రాకపోయినా కూడా అప్లికేషన్ పెట్టుకొని తర్వాత నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక స్టెనోగ్రాఫర్కి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దీనికి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. 10 మినిట్స్లో 80 వర్డ్స్ పర్ మినిట్ స్కిల్ టెస్ట్ అనేది మనకి స్టెనోగ్రఫీ అనేది మనం చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక హవాల్దార్ అనే పోస్ట్కి 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఫిజికల్గా ఫిట్గా ఉండాలండి. అది ఏంటి చూద్దాం. ఫిజికల్ స్టాండర్డ్స్ చూస్తే హైట్ అనేది మనకి 157.5 సెంటీమీటర్స్ హైట్ అనేది తప్పనిసరిగా ఉండాలి మేల్ క్యాండిడేట్స్. ఇక చెస్ట్ వచ్చి 81 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు అది 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది పెరగవలసి ఉంటుంది. ఇక ఫిజికల్ టెస్ట్లో వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. 1600 మీటర్స్ని 15 నిమిషాల్లో మనం వాకింగ్ చేస్తే సరిపోతుంది. ఇక ఫిమేల్ క్యాండిడేట్స్ 152 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. వెయిట్ 48 kgs లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. అలాగే వీళ్ళకి ఫిజికల్ టెస్ట్ విషయానికి వస్తే ఫిమేల్స్కి 1 కిలోమీటర్ని 20 మినిట్స్లో వాకింగ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. మరి ఈ పోస్టులకు సంబంధించి అదర్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఏ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి అభ్యర్థులకు ఇక్కడ అవకాశం ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే కంట్రీ లెవెల్, నేషనల్ లెవెల్, యూనివర్సిటీ లెవెల్, ఖేలో ఇండియా గేమ్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఉంటారో వాళ్ళకి ఇందులో అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే ఇక్కడ కల్పించడం అనేది జరిగిందన్నమాట. సో దీంట్లో మనకి ఇక్కడ మొత్తం లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఏ స్పోర్ట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అని మొత్తం 65 రకాల స్పోర్ట్స్ అనేవి ఇచ్చారు కదా. వీటిలో ఏదీని ఒక దాంట్లో మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే మీకు గన ఆ సర్టిఫికేట్ అనేది ఉంటే స్పోర్ట్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవడానికి లేదు, ఆఫ్లైన్లో చేయాలి. ఏ విధంగా చేయాలనేది కూడా నేను చెప్తాను. అయితే సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మొదట వీళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్క్రూటినీ అనేది చేయడం జరుగుతుందండి. ఎవరైతే సూటబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫర్దర్ సెలక్షన్ ప్రొసీజర్కి పిలవడం అనేది జరుగుతుందన్నమాట. ఇందులో మనకి సెలక్షన్ ప్రొసీజర్లో ఫస్ట్ ఫీల్డ్ ట్రయల్ అనేది ఉంటుంది. అంటే మీరు ఆ స్పోర్ట్స్ అనేది కరెక్ట్గా ఆడుతున్నారా లేదా అనేది దాన్ని మీరు టెస్ట్ చేయడం అనేది జరుగుతుందండి. ఈ ఫీల్డ్ ట్రయల్కి మార్కులు అనేది ప్రొవైడ్ చేస్తారండి, తప్పనిసరిగా ఉంటాయి. మార్క్స్ అనేవి కౌంట్ చేసుకుంటారు సెలక్షన్కి సంబంధించి. నెక్స్ట్ ఈ ఫీల్డ్ ట్రయల్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని ఈ ఎగ్జామినేషన్కి పిలవడం జరుగుతుంది. ఈ రిటర్న్ టెస్ట్కి సంబంధించి మనకి ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, హవాల్దార్ మూడింటికి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది, తెలుగులో క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఇందులో సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఆర్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, అలాగే జనరల్ అవేర్నెస్, ఈ 5 సబ్జెక్ట్స్ మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఈ డేటా ఎంట్రీ మనకి ఏదైతే ట్యాక్స్ అసిస్టెంట్ అయిన పోస్ట్కి డేటా ఎంట్రీ టెస్ట్ అనేది 15 మినిట్స్ పాటు కండక్ట్ చేస్తామంటున్నారు. స్టెనోగ్రాఫర్కి అయితే మనకి స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే హవాల్దార్ పోస్ట్కి అయితే ఫిజికల్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. అయితే ఈ రిటర్న్ టెస్ట్కి సంబంధించి ఎక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారంటే హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అప్లికేషన్తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. చూడండి, అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఫస్ట్ నేను మీకు చూపిస్తాను. సో ఇది మనకి అప్లికేషన్ ఫామ్ అండి, దీన్ని ప్రింట్ తీసుకోండి. నోటిఫికేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నోటిఫికేషన్లో 14వ నెంబర్ పేజ్లో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది PDF ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్
ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటియస్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ హైదరాబాద్ జోన్. దీనికి ఈ నోటిఫికేషన్కి మనకి అప్లికేషన్ అనేది కోరుతున్నారు. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది టిక్ చేయండి. ట్యాక్స్ అసిస్టెంట్గా, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కా లేదా హవాల్దార్గా అనేది ఏది అనేది ఇక్కడ చూసుకొని దాన్ని అక్కడ టిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ పక్కలో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని అంటించండి. నెక్స్ట్ మీ యొక్క ఫుల్ నేమ్ అండి, మీ యొక్క సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా రాయవలసి ఉంటుంది. అలాగే ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ రాయాలి. జెండర్ మేలా ఫిమేల్ అనేది ఇక్కడ రాయండి. పర్మనెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాయండి. అలాగే కమ్యూనికేషన్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాయండి. డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ అనేది ఇక్కడ వేయండి. ఏజ్, మీకు ఏజ్ అనేది నోటిఫికేషన్ డేట్ నాటికి ఎంత అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది. మీరు ఓబీసీనా, ఎకనామికల్ వీకర్ సెక్షనా, ఎస్సీ ఎస్టీనా ఏది అయితే దాన్ని ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ జనరల్ అయితే జనరల్ అని రాసేస్తే సరిపోతుంది, దానికి ఎటువంటి సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, 10th, ఇంటర్మీడియటా, డిప్లొమానా, డిగ్రీనా ఏది అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ లేదా ఈవెంట్స్ ఏది మీకు ఆడుతారో అనేది ఇక్కడ మీరు రాయాలి. నెక్స్ట్ మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది దేంట్లో ఇచ్చారు, ఇంటర్నేషనల్ లెవెల్లోనా, నేషనల్ లెవెల్లోనా, ఇంటర్ యూనివర్సిటీలోనా, ఖేలో ఇండియాలోనా, ఏ అదర్ యూనివర్సిటీకి సంబంధించిన ఏది అనేది మీరు ఇక్కడ స్కూల్స్కి సంబంధించిన ఏది అనేది మీరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా పెట్టాలి. ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్తో పాటుగా మీరు కొన్ని సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలండి. అదేంటి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, దానికి సంబంధించినటువంటి మార్క్ షీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని జిరాక్స్ కాపీస్ అనేది పెట్టాలి. అలాగే ఏజ్ ప్రూఫ్ సంబంధించి 10th క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టవచ్చు. స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టాలి. అలాగే స్పోర్ట్స్ ఫామ్స్ ఏదైతే ఉన్నాయో అవి పెట్టవలసి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సంబంధించిన వాళ్ళకైతే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ వేసి గవర్నమెంట్ బ్యాంక్ ఐడెంటిటీ మనకి ఇక్కడ పర్టికులర్స్ అనేవి రాయాలండి. అంటే ఎనీ అదర్ గవర్నమెంట్ ఆర్ బ్యాంక్ ఐడెంటిటీ పర్టికులర్స్ ఏవైతే ఉంటాయో డాక్యుమెంట్ టైప్ ఏంటి, నెంబర్ ఏంటి, ఆధార్ కాకుండా వేరే ఏదైనా ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ డిక్లరేషన్ చదువుకున్న తర్వాత ప్లేస్, డేట్ వేసి సిగ్నేచర్ చేసి మీ యొక్క పూర్తి పేరు అనేది ఇక్కడ రాసి ఈ అప్లికేషన్ అనేది రెడీ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వెనకాల జిరాక్స్ కాపీస్ పెట్టి నేను ఇప్పుడు చెప్పబోయే అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ అనేది పంపించాలి. సో అడ్రస్ ఏంటి అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ద అడిషనల్ కమిషనర్ సిసిఏ, ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ హైదరాబాద్, జిఎస్టీ భవన్, ఎల్బీ స్టేడియం రోడ్, బషీర్బాగ్, హైదరాబాద్ 500004. ఈ యొక్క అడ్రస్కి 19/8/2024 లోపు మన యొక్క అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాలి. మీరు బై పోస్ట్ ద్వారా పంపించవచ్చు, లేదా మీరే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్స్ అనే వాళ్ళకి సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇంకొక కండిషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు గన ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి జిఎస్టీ కమిషనరేట్లో కనుక ప్లేస్ అయితే ఈ జోన్లోనే 10 సంవత్సరాల పాటు తప్పనిసరిగా వర్క్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ అనేవి ఉండవు అని మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది 19/8/2024 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఓకే, సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్పోర్ట్స్ కోటా జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.